పుత్రునిగా ఎన్నుకుంటివి, మరు జన్మన సాగితివి. రారాజులం నీవేగా, యాజకులం నీవేగా. రారాజులం నీవేగా, యాజకులం మేమేగా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే గణపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా. మరి పాస్టర్ గారు గతంలో ఒకసారి మన మధ్యలోనికి వచ్చారు. మరి ఇక్కడ చర్చిలో వాక్యం చెప్పారు. మరి ఈరోజు వారు మన మధ్యలో ఉండటం నిజంగా మనందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్యాన్ని మరి నీతో ఏం మాట్లాడినై ఉన్నాడో మీ హృదయాన్ని ఏకాగ్రత కలిగి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని మనం చేస్తూ ఉన్నాను. కొంచెం ఈ హీరోని స్వాధీనంలో ఉంచుకోండి, కొంచెం ఆయన మీరు దగ్గర ఉంచుకోవాలి జాగ్రత్తగా. మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని ఇచ్చిన దైవజనులకును మరి ఇక్కడ ఏర్పాటైన మీ అందరికీ కూడా, అలాగే కృతజ్ఞత కూటం చెల్లించుకుంటున్న వారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరు చెప్పిన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే మరి ముందుకు వెళ్దాము. మరి కృతజ్ఞత కూడు కాబట్టి ఒక చిన్న మాట చదువుకొని మరి వెళ్దాము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అండి. చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించును గాక. తల్లవాల్చి ప్రార్థన చేసుకుందామండి. దయగలవాడా, స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఇదిగో ఈ సమయంలో అలుపుని దీనంటి వాడిని నిలబడుతున్నాను ప్రభువా. నాయన నిలబడుతూ నేను కానీ మాట్లాడేవాడు నీవై ఉన్నావు తండ్రి. మా మధ్య నువ్వు కదిలాడు ప్రభువా, నువ్వు సహాయం ఇచ్చే తండ్రి. ఇదిగో కూటమి ఏర్పాటు చేసుకున్న సహోదరికిని, వారి బంధువులు, వారి స్నేహితులను, అలాగే తండ్రి సంఘస్థులను నాయన ప్రతి ఒక్కరూ వచ్చున్నారు ప్రభువా. నాయన నేను మాట్లాడితే ఏ ప్రయోగం ఉండదు, కానీ ఈ రంగాన్ని మీరు తీసుకుని మాట్లాడు నాయన. రాజస్వాగతం పలుకుతున్నాం ప్రభువా. ఇగో ఎవరు ఎటువంటి బలహీనతలు లేకుండా చక్కగా మీరు కార్యం చేయండి. చిన్నపిల్లల ప్రభువా, ఆనాడు మీరు వాక్యం చెబుతున్నప్పుడు ప్రభువా, వారు ఆహారం తీసుకొచ్చానన్న మాటే మర్చిపోయి చక్కగా నీ వాక్యమిని నాయన ఆ బిడ్డల త్వరగా తండ్రి అక్కడున్న జనాంగానికి ఆహారం సిద్ధపరిచేసావు నాయన. అలాగ తండ్రి ఇక్కడ కార్యం చేయండి. నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడమని ప్రభువు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి అందరూని.
తలంచుచున్నా నీ కృపా నీ నమ్ముకునున్నా నీ కృపా తాళంచుచున్నా నీ కృపా నీ నమ్ముకునున్నా నీ కృపా. హల్లెలూయా. మంచిదండి. మరి మొదటగా మరొకసారి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే కూటమి ఏ కూటమి అండి? చెప్పండి. కూటమి ఏ కూటమమ్మా? కృతజ్ఞత కూటం. మరి కృతజ్ఞత కూటం అయినప్పుడు ఇక్కడ వాక్యం ఏమన్నది? మాట చేత కానీ క్రియ చేత కానీ ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలైన కృతజ్ఞత అంటే ఏంటి? దేవునికి మరి కృతజ్ఞత చెల్లిస్తామంటే దేవుడు చెబుతున్న మాటలో మరి మనం వింటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యమును మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి దేవుడు తన ఆలోచన తన సంకల్పం అంతా కూడా ఎవరి కొరకంటే ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డల కొరకే అండి. ఎందుకంటే మరి యావత్ ప్రపంచం కొరకు దేవుడు రాలేదు, కానీ మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉందో వారి కొరకు దేవుడు భూమి మీద దిగివచ్చి ఆ బిడ్డలను సువార్త ద్వారాగా ఏం చేస్తున్నాడు? కంటా ఉన్నాడు. అసలైన కృతజ్ఞత ఏంటి అని అంటే, సృష్టికర్త భూమి మీద వచ్చి ప్రాణం పెట్టి ఆ కలవరిలో 3 మేకుల మీద మరి ఏలబడి ఆకాశానికి భూమికిని మరి ఆయన నా కొరకే మరణించాడని, ఆ మరణించిన దేవుని కొరకు ఏం చేయాలని అంటే ఆయన నామాన్ని నమ్మి బాప్తిసం పొందుతమే కృతజ్ఞత. ఎక్కడ ఉన్నారని అందులోనే. ఎందుకంటే ఒక నిజమైన ప్రవక్త అనే మార్గంలో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ మాటలో చూడబోనప్పటికీ అసలైనది ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన మీరు మనము మాటల చేతను క్రియ చేతను ఏది చేసినా యేసు పర్లేదు, అది పైకెత్తమ్మా. ఓకే, అది వాడిపోయింది. చూడండి, మనం కొంచెం సెట్ అయ్యేదాకా ఇలా ఉంటాం వాతావరణం. అందుకే నేను ఏం చేశానంటే ఒక పాట ఒక పల్లవి ఎత్తుకున్నాను అన్నమాట. మంచిది. అయితే అసలైన కృతజ్ఞత అంటే ఏంటి? మరి అందరినీ పిలుచుకుని కూటం పెట్టుకుంటాం, మంచిది. నలుగురిలో ఆయన కార్యాలు తెలియజేస్తాం, మంచిది. కానీ అసలైన కృతజ్ఞత ఏంటంటే ఆయన నామాన్ని బాప్తిసం పొందుట. ప్రవక్త మాట చెప్తున్నాడు. అసలైన కృతజ్ఞత ఏంటంటే అండి, ఆయన నామాన్ని ఒప్పుకొని నా కొరకే కలవరిలో ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము కాచాడని ఒప్పుకొని ఆయన నామాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ యేసుక్రీస్తు నామములోనే చెయ్యండి అన్నాడండి. హల్లెలూయా. అది కృతజ్ఞత. ఈరోజు నాడు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు కదా, అవునా కాదా? ఈరోజు నాడు దేవుని వాక్యాన్ని చెప్పినా దేవుని మాటలు చెప్పినా కృతజ్ఞత లేకుండా దేవునినే మరి కాదని ఏం చేస్తున్నారు? దుయ్యపెడతా ఉన్నారు. అయితే ఆయన పిల్లలకు బయలుపరుచుకుని ఆయన పిల్లలు ఆయన వైపు తిరగనాక ఏం చేస్తున్నాడంటే, కృతజ్ఞత అంటే ఏదో కాదు, కానీ ఆయన భూమి మీదకి వచ్చాడని, ఆయన ప్రాణం పెట్టాడని, నా కొరకే రక్తము కాచాడని ఆ పరిస్థితి ఆయన ఒప్పుకుని ఆయన నామములో బాప్తిసం పొందుతా అండి. అది కృతజ్ఞత. హల్లెలూయా. మంచిది. మరి కృతజ్ఞత కలిగి ఉన్న సహోదరి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు అనేది ఇంకా మనం చూస్తే, ఆయన నామమందు భయభక్తులు కలగన కొరకు ఏం చేస్తున్నాడంటే ఒక మాట మనం చూద్దాము. ఆ మాటను చూడబోనప్పటికీ భూమి మీద
ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే అండి, మరి కాపరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాపరి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అయి ఉన్నాను. ఇంకా అంటున్నాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రె నా స్వరము వినును అన్నాడండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నా గొర్రె నా స్వరము వినును అన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఏం చేస్తున్నాడంటే, ఒక సేవకుడినో లేదా ఒక కాపరినో నియమించాడు. ఆ నియమించిన తర్వాత ఆ కాపరి ఏం చేస్తాడనంటే, ఎక్కడున్నారో ఆ బిడ్డల కొరకు ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు ఆ గొర్రెలను పోగు చేస్తూ ఉంటాడు కాపరి. ఆ కాపరి గొర్రెలను పోగు చేస్తూ ఉన్నప్పుడు బయటి వారికి తెలియదు, కానీ ఆ స్వరాన్ని ఆ కాపరి కాపరి స్వరాన్ని వింటున్నప్పుడు గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ఇంకా అంటాడు కదా, ఖచ్చితంగా గొర్రెకి ఎవరు ఉండాలి? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరుండాలండి గొర్రెకి? గాడిదకు ఉండాలా? ప్రవక్త చెప్పాడు, అవసరమైతే సహజాతమైన దర్శనం అనగా ఏమిటి అనే వర్తమానంలో అంటాడు కదా, గాడిదకి అక్కలొద్దు, మేకకు అక్కలొద్దు, గుర్రాలకు అక్కలొద్దు, కానీ గొర్రెకి మాత్రం కంపల్సరిగా అవసరము అన్నాడు. ఆ గొర్రెలను ఏం చేస్తాయంటే లేనిపోని భ్రమలు కలిగించి, లేనిపోని విధానాలు కలిగించి, ఒక రకమైన స్వభావాలను తీసుకొచ్చి వాటిని వేరే దారికి పట్టిస్తారు. అయితే ఆ గొర్రె ఒంటరిగా ఎక్కడైనా ఆగిపోయినప్పుడు చాలా అరుస్తుంది, ఏడుస్తూ ఉంటుంది, తన కాపర కొరకు పరుగులెడుతూ ఉంటుంది. కానీ ప్రియమేమిళ్ళరా, ఆయన అంటున్నాడు కదా, ఎవరు వింటారంటే గొర్రెలు మాత్రమే వింటాయి అన్నాడండి. నా గొర్రె నా స్వరము వినును అన్నాడండి. నా గొర్రె నా స్వరము విన్నప్పుడు ఆ కాపరి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకుని వచ్చాడో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే వెదజల్లుతున్నాడో, అక్కడ గొర్రెగాని ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? ఆ గొర్రె ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే కాపరిని వెంబడిస్తూ ఉందో ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెకి కాపుదలు ఇస్తూ ఉంటాడు. ఇంకా అంటున్నాడు కదా, ఇదే వర్తమానంలో ఏమంటున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఆ కాపరి సాయంకాలమైన సమయంలో అన్నీ తోలుకొచ్చిన తర్వాత అతనికి గుర్రాలు ఉండొచ్చు, గాడిదలు ఉండొచ్చు, ఇంకా మేకలు ఉండొచ్చు, కానీ ఎవరి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు అని అంటే గొర్రె పట్లే శ్రద్ధ తీసుకుంటాడంటండి. ఎందుకంటే గొర్రెని ప్రత్యేకంగా దొడ్లో పెట్టి ఆ సింహద్వారం దగ్గర కాపరి ఉంటాడంట. ఇంకా అంటున్నాడు ప్రవక్త, అసలు మేకకు కానీ గాడిదకి కానీ కాపరి అవసరం లేదన్నాడండి. ఒక గొర్రెకి మాత్రమే అవసరం అంటండి. హల్లెలూయా. ఈ గొర్రెకి ఎందుకు అవసరము? గొర్రె స్వభావం ఏంటంటే ఏమీ తెలియదు, తనకి ఎటు పోతుందో కూడా తెలీదు. తెలియని సమయంలో ఆ తెలియని కొరకే, తన నడిపించిన కొరకే ఒక కాపరిని పెడతాడు. ఆ కాపరి మాట వినాలి, ఆ కాపరి మాట ఆలకించాలి. ఆ ఆలకించుతున్నప్పుడు కాపరు ద్వారాగా ఆస్వాదించబడతా ఉంటాడండి. ఆ కాపరి ఇంకా చూడండి, మీకు శ్రమ, మీకు బాధ, మీకు కష్టం వస్తుందంటే కాపరిని దాటుకునే వస్తుంది. అందుకే కాపరికి ఎస్కార్ట్గా ఉండాలన్నాడండి. ఇక్కడ ఉన్నారండి అందరూ. వర్తమానమే చెప్తున్నానా, వేరే పక్కకు వెళ్తున్నానా? హల్లెలూయా. మంచి గొర్రెలు కాపర్లు అంటాడు కదా, సంఘమే ఎస్కార్ట్ అన్నాడండి. సంఘమే ఎస్కార్ట్ కాపరికి. సంఘము ఎస్కార్ట్గా ఉండి ఏం చేయాలంటే ప్రతి క్షణము కూడా ప్రార్థనలో ఎత్తబట్టుకుంటూ ఉండాలి. ఆ ప్రార్థనలో ఎత్తబట్టుకుంటున్నప్పుడే మీ కుటుంబాలు అత్యుత్తముగా ఆస్వాదించబడతా ఉంటాయి. అనేక మంది రక్షించబడతా ఉంటారు. మీ పిల్లల అభివృద్ధికి కారణం ఎవరంటే మీ ప్రార్థనే. మీ ప్రార్థన కాపరికి ఎస్కార్ట్గా వస్తుందండి. అది ఆ ప్రార్థనే మీ కాపరిని ఎప్పుడైతే బలపరుస్తూ ఉందో, మీ కాపరి దేవుని దగ్గర నుంచి ఏం చేస్తాడంటే మీకు దీవులను తీసుకొచ్చేవాడు కూడా కాపరి అయి ఉన్నాడు అన్నాడండి. ఇంకా పచ్చగా గల చోటలకు తీసుకెళ్ళి ఆహారం పెట్టేవాడు అయి ఉన్నాడు అంటున్నాడండి. కానీ ఆ గొర్రెలను ఎలా మేస్తున్నాయో, ఎలాగో తింటున్నాయో ఆ గొర్రెల వైపు చూసి మోకాళ్ళ మీద కనిపెడుతూ ఉంటాడంటండి. అందుకే నా గొర్రె నా స్వరము వినును అన్నాడండి. నేను దీన్ని దాటి పక్కకు పోవట్లేదు ప్రియమిళ్ళరా. అయితే సంఘం ఎలా ఉండాలి? సంఘం ఏ స్థితికి రావాలి? గొర్రె ఏ స్థితికి రావాలి? ఇప్పుడు చివరి సమయంలోకి వచ్చాం, చివరి కార్యము దగ్గరికి వచ్చాం.
ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఒక బిడ్డను కననాకు చూస్తూ ఉంది. కననాకు చూసినప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? బింగనాకు చూస్తూ ఉంది. అయితే ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉండాలి? ఇప్పుడు ఏ స్థితికి మనం వచ్చామో, ఇప్పుడు ఎవరితో మనం ఎదుగుతున్నామో, ఎలా మనం పోషించబడుతున్నాము? ఇక్కడే ఉన్నారండి, అందులోనే సైలెంట్ అయిపోతున్నారు మీరు. హల్లెలూయా. మీరు ఎలా మాట్లాడతారో అని చూసి సైలెంట్ అవుతే రాదు, కానీ అప్పుడప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉండండి. ప్రవక్త ఏమంటాడు? ఆవు ఎంత మంచిదైనా పాలు ఇవ్వాలంటే ఏం చేయాలండి? కాదే, మీరు ఇప్పుడు మేత పెట్టారు అనుకోండి, మేము కుయ్యలాము, మేము ఏం చేయలేం, మేసి పడుకుంటాం అంతే. ఏమన్నాడు? పాలు తీసేవాడిదే గొప్పతనం అన్నాడు. అంటే మీరు ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు మీరే గొప్పవాళ్ళు. మీకు కావాలనుకోండి ఇంకా వస్తుంది. ఆగిపోయారు అన్నారు అనుకోండి, అక్కడ ఆగిపోద్ది అంతే. హల్లెలూయా. ఏం చెప్తున్నాను మీకు? ఒక మాట మీరు జ్ఞాపకం చేయండి. ఏ మాట చెప్పాను? ఇంకా అండి, ఇంకా ఆవు అనే మాట ముందు మీకు చెప్పాను కాదండి, అది రావాలి. ఆవు అనే ముందు చెప్పాను నేను మాట. పోదు, అది వదిలేద్దామా? ఇక్కడే ఉన్నారండి అందులోనే. దాని మాట సైలెంట్ అవ్వారు మీరు. సైలెంట్ అవ్వేటప్పటికి ఆగిపోయింది అంతే. అది ఏమంటున్నాడనంటే, కడవరి దినాల్లో ఉన్నాము, అంచు దినాల్లో ఉన్నాము. మనం ఇప్పుడు ఎలా ఎదగాలి? ఇప్పుడు దేని కొరకు మనం కనిపెట్టాలి? నిజమే, కాపరినిచ్చాడు మనకి. కాపరి మాట మనం లోబడుతున్నాము. కాపరి పెట్టిన ఆహారం మనం తింటున్నాము, మనం ఎదుగుతున్నాం. అయితే ఇక్కడితోటే సరిపోద్దా? మనకి ఇంకా ఉందా అప్డేటు? ఇక్కడే ఉన్నారండి అందులోనే. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యోహాను చూస్తూ ఉన్నాడు దర్శనం. ఏమంటున్నాడో తెలుసా? నాయన త్వరగా రమ్మని అంటున్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యం అండి? వధువుకేనా? ఇక్కడే ఉన్నారు అందులోనే. వాక్యం వింటున్నారా? వాక్యం ద్వారా పోషించబడుతున్నారా? యోహాను ఎవరో సాదృశ్యం కాదు కానండి, మనకే సాదృశ్యమై ఉంది. దర్శనం చూస్తూ ఉన్నాడు. దర్శనం చూస్తూ ఉన్నప్పుడు రా ప్రభువా త్వరగా అంటున్నాడు. ఈ కడవరి దినాలలో ఆయన గొర్రెలు ఆశీర్వదించబడతాం చూస్తున్నాడు అంటండి. ఎవరు? యోహాను చూస్తూ ఉన్నాడు. ఆశీర్వదించబడతాం చూస్తున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు త్వరగా రా అంటున్నాడు. భూమి మీద నీ గొర్రెలు ఉన్నాయి, నీ గొర్రెలు ఆశీర్వదించబడుతున్నాయి. గొర్రెలు ఎవరో కదండి, విశ్వాసులే అన్నాడండి. అక్కడ అవిశ్వాసం మీదకి శాపం దిగి వస్తుంది, కానీ నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం దిగి వస్తూ ఉందని అక్కడ చూస్తూ ఉన్నాడండి యోహాను. హల్లెలూయా. ఈవేళ మన పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, మనం దీవించబడాలన్నా, మన బంధువులు రక్షించబడాలన్నా, మన ఇరుగు పొరుగు వారు దేవుని సన్నిధికి రావాలన్నా ఎవరు కారణం అంటే సంగమా మీరే అయి ఉన్నారు. హల్లెలూయా. యోవేలు ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడ్డదండి? అపోస్తుల కార్యాలలో శిష్యుల దగ్గర నెరవేర్చబడ్డది. ఇప్పుడు శిష్యుల దగ్గర నెరవేర్చబడ్డది. మళ్ళీ ఎక్కడ నెరవేర్చబడాలి అంటే వధువులో నెరవేర్చబడాలి. ఇప్పుడు సంఘంలో ఏముండాలి? సంఘం ఏ స్థితికి వెళ్ళాలి అంటే దేవునిలో కనిపెట్టే స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారండి అందులోనే. హల్లెలూయా. సంగమా ఇక్కడ అంటున్నాడు కదా, ఇది సువర్ణ యుగము అన్నాడండి. ఇది ఆటలాడే సమయం కాదన్నాడండి. ఇంకా అంటున్నాడు కదా, ఇప్పుడు ఈ భూమి ఎలాగుందంటే ఒక గుళ్ళవలే ఉంది, లేదంటే ఒక ఓజిన పొరవలే ఉందంటండి. ఇది ఎప్పుడు మునిగిపోద్దో తెలీదు, ఎప్పుడు ఇది అయిపోద్దో తెలియదు. కాబట్టి విశ్వాసికి ఇదంతా తెలియాలన్నాడండి. హల్లెలూయా. విశ్వాసి ఇప్పుడు ఎలా ఉన్నదంటే దేవుని వాక్యం ద్వారా పోషించబడుతున్నప్పుడు, వాక్యం ద్వారా ఎదుగుతున్నప్పుడు ఆ వాక్యమే మీ పైకి దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నది. ఆ వాక్యమే భూమికి అంతటికీ కూడా తీర్పు తీరుస్తూ ఉంది. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మన పరిస్థితి ఏంటి? చర్చికి వస్తున్నాము, వెళ్తున్నాము, చేస్తున్నాం, అంతేనా? అదే చెప్తున్నాడా దేవుడు? వర్తమానం కూడా అదే చెప్తుందా? ఒక ఆయన కూడా అలాగే అనుకున్నాడంట. ఈవేళ ఆదివారం వచ్చింది, తన ఫ్రెండ్స్తో చెప్తున్నాడంట, తన బంధువులతో చెప్తున్నాడంట, నేను చర్చికి వెళ్ళి వచ్చేస్తాను అంటున్నాడంట. మనమేమంటామండి? ఆదివారం ఆరాధనకి సమయానికి పాస్టర్ గారు డేటు లేకపోతే టైం ప్రకటిస్తాడు. ఆ టయానికి ఏమనుకుంటుంటే గబగబా అటు ఇటు సక్కబెట్టేసుకుని
ఏదో గబగబా తయారైపోయి చర్చికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటాం. అంతే కదండి, ఇదే కదా ఇప్పుడు వాడికి మనకు పని. అక్కడ అంటున్నాడు ప్రభు రెండో రాక కాదండి, ఎదురు చూడని మార్గములలో దేవుడు కార్యాలు చేయుచున్నాడు, లేకపోతే క్రియ చేయుచున్న మార్పు లేని దేవుడు అనే వర్తమానంలో అంటున్నాడు. ఎస్సీ అనే భక్తుడు మందిరానికి వెళ్తున్నానని అక్కడ ఫ్రెండ్స్తో చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు, అతను మందిరానికి వెళ్తూ మంచిదే, ఒక గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, లేకపోతే మంచివాడు అయి ఉండొచ్చు, నలుగురిలో పేరు పొందినవాడు అయ్యొచ్చు, కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాడు అంటండి. మన ప్రవక్త ఏమన్నాడో తెలుసా? అది పరలోక స్థలంలోకి నువ్వు వెళ్తున్నావు అన్నాడండి. మనం ఏ స్థలంలోకి వెళ్ళినట్టు వెళ్తామండి? మనం బైబిల్ ఏదో చేతితో పట్టుకుని ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అది కాదు. ఇప్పుడు ఏమేమి వెళ్ళారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి పరలోక స్థలంలోకి వెళ్తా ఉన్నావు నీవు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు ఏ మేలు చేయక అనేక మేలులు చేసేవాడై ఉన్నాడు. ఆయన స్థలానికి నువ్వు ఎలా వెళ్ళాలి? భయభక్తులతో వెళ్ళాలి. హల్లెలూయా. నీవు ఎక్కడ నివాసిస్తున్నావు? భూమి మీద నివాసిస్తూ ఉన్నావు. భూమి మీద ఎలాంటి ప్రజల దగ్గర నివాసిస్తున్నావు? ఒకసారి ఎస్ఐ గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటున్నాడు, అయ్యో అపవిత్ర పెదవులు గల వారి మధ్య నేను నివాసిస్తున్నానయ్యా అన్నాడండి. ఇక్కడే ఉన్నారండి అందరూనే. అపవిత్ర పెదవులు గలవారి మధ్య నేను నివాసిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నివాసిస్తున్నామండి? ఈ లోకంలోనేనా? ప్రవక్తను దుయ్యబట్టే వారి దగ్గరేనా? ఇక్కడే ఉన్నారండి అందరూనే. దేవుణ్ణి ఇష్టపడలేని ప్రజల దగ్గరైనా మనం ఉంటుంటా ఉండి మనం చర్చికి ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నాం. కానీ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దర్శనం చూస్తున్నాడండి. ఈవేళ సంగమా, దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము, అందరూ మందిరానికి వెళ్తారండి? అందరూ మందిరానికి వెళ్ళి వాళ్ళేనా? హల్లెలూయా. మాటలు అందరికీ బయట వాళ్ళకి వినబడుతున్నాయండి? వినబడుతున్నాయా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఈయన దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక దర్శనం చూస్తున్నాడండి. ఎవరండి? ఎస్సీ అనే భక్తుడు, లేకపోతే సేవకుడు, లేకపోతే ఆయన ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఇక్కడే ఉన్నారండి అందరూనే. కడవరి దినాల్లో మనము యోవేలు ప్రవచనం ప్రకారంగా, అపోస్తుల కార్యాల ప్రకారంగా మందిరానికి వస్తున్న మనం ఏమన్నా చూస్తున్నామా? ఇక్కడే ఉన్నారండి అందరూనే. ఏమన్నా చూస్తున్నామా? కంగారుగా వెళ్తాం, కంగారుగా వచ్చేస్తాం. ఇదే చెప్తుందా మనకి వాక్యము? కాదే. నిన్ను ఒక పని మీద భూమి మీద ఉంచాడంట. ఆ పని భూమి మీద నీ పని కాదు, అది దేవుని పని అయి ఉంది. ఆ పని మీద నిన్ను పుట్టించి, నీ వంశంలో పుట్టించి, లేదా నీ సాంప్రదాయంలో పుట్టించి, నీ తల్లిదండ్రులను బలపరిచి నిన్ను భూమి మీద పంపించాడు. ఆ పని ఏంటంటే దేవుని పని అయి ఉంది. ఏటా పని? ఏండో బిల్డింగ్ ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇచ్చాడు, దేవుడు ఆశ్రద కానే కాదు. అదంతా కూడా ఈ గుడారం ఉండనా కొరకే. ఇక్కడ ఉన్నారండి అందులోనే. అస్సలైన పని దేవుని పని ఉన్నది. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే చర్చి కాదు, ఇది గృహం అండి. ఇది ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఇది ఏంటండి? ఇది గృహం అండి. ఇది దీన్ని మనం ఏది కూడా మనం ఏమి ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. అందరూ కూడా ఇలాగే చూడండి. ఇంకోటి ఏంటి తెలుసండి, కొంచెం డిస్టర్బ్ అయినా రాదు, ఎందుకో దేవుని కొన్ని మాటలు ఇస్తున్నాడు అంతే. చూడండి, అయితే చర్చికి మనం వెళ్తున్నప్పుడు సంఘం ఏ స్థితికి రావాలి? మొట్టమొదట విశ్వాసి కాపరికి స్వరాన్ని ఆలకిస్తా చక్కగా నడవాలి. నడిచిన తర్వాత ఆ కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడంటే పచ్చక బయళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. పచ్చక బయళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఆ కాపరి చక్కగా ఆహారం పెట్టడానికి చేస్తూ ఉంటాడు, చక్కగా మేస్తూ ఉంటారు. అయితే బిడ్డలు కనే స్థితికి రాబోడానికి ఏం చేస్తాయి? చక్కగా పెరుగుతాయి, చక్కగా నడుస్తాయండి. ఇక్కడే ఉన్నారండి అందరూనే. అలాగే మనం ఆత్మీయ స్థితికి రాబోనప్పటికీ, ఆత్మీయ పరిస్థితికి రాబోనప్పటికీ ఎలాగుంటామో తెలుసా? చక్కగా మనం ఎదుగుతామండి. ఇంకోటి చూడండి, కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే
లోకానికి సపరేట్ అయిపోతామండి. ఇక్కడ ఉన్నారండి అందులోనే. అన్ని కోరికలు మనం వదిలేసుకుంటాం, అన్ని ఆశలు మనం వదిలేసుకుని ఆయన త్వరలో రాబోతున్నాడు కాబట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళిపోవాలనుకుంటామండి. హల్లెలూయా. అయితే అంతకన్నా కొన్ని కార్యాలు ముందు చేయాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఆయన గ్రంథంలో చెప్తున్నాడు కదా, ఎస్సీ అనే భక్తుడు దేవుని మందిరానికి వెళ్ళి ఒక దర్శనాన్ని చూస్తున్నాడండి. అయితే ఎస్సీ అనే భక్తుడే చూడాలా, సంఘం చూడాలా? ఇక్కడే ఉన్నారని అందులోనే. సంఘము చూసే స్థితికి రావాలి, ఆ స్టాండర్డ్కి రావాలి, ఆ పొజిషన్కి రావాలి, అప్పుడే ర్యాప్చర్ అవుతుందండి. ఇక్కడే ఉన్నారని అందులోనే. ఎందుకంటే సంఘము పలికే స్థితికి రావాలి. నీ నోటికి నోరై ఉండాలి ఆయన, నీ చూపుకి చూపు అయి ఉండాలి, నీ ఆలోచనకు ఆలోచన అయి ఉండాలి. కమ్లాడని పలకాలి ప్రియమేమిట్లరా. అప్పుడు ఆయన రాబోనాడికి ఎలాగుంటుందని అంటే, నీ నోటిలో ఉండి నువ్వు పలుకుతున్న మాటల్లో ఆయన ఆనందిస్తాడండి. మొట్టమొదటి యుగంలో ఆనందించాడు. ఆదాము పేర్లు పెట్టి పలుకుతూ ఉన్నప్పుడు నా కుమారుడు నేను అనుకున్న పేర్లే పలుకుతున్నాడని ఎగిసి గొంతేడు ప్రియమేమిట్లరా. ఇప్పుడు ఆయన భార్య అయిన మనము పలుకుతుంటే ఎవరు ఆనందిస్తాడు? ఆయనేనా? మన ప్రియుడేనా? మన యజమానుడేనా? సృష్టించిన సృష్టికర్త నీకు యజమానుడేనా? ఆయన మాట నువ్వు పలుకుతున్నప్పుడు ఆయన ఆనందించి నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. చూడండి, దేవుని మందిరానికి వచ్చిన వారు ఉట్టినే పోకూడదంట. ఏమకూడదండి? దేవుని మందిరానికి వచ్చిన వారు ఇలా చూడండి తల్లి, దేవుని మందిరానికి వచ్చిన వారు ఏం పోకూడదు? ఉట్టినే పోకూడదు. అలాగా బైబిల్లో ఎవరైనా అడిగారా? చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న వేస్తలేదు అంటే మీకు కొంచెం ఎంతవరకు వచ్చారని. ఇది ఎవరైనా అడిగారా దేవుని మందిరానికి వచ్చినప్పుడు? దావీదు అంటున్నాడు, ఒక వరమైనా లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడే ఉన్నారండి అందరూనే. మనం ఏమనుకుంటాం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి వచ్చినప్పుడు వారి వస్త్రాలు చాలా బాగున్నాయే, వారి పద్ధతి బాగున్నదే, వారు ఇది బాగున్నదే, అది బాగున్నదని మనం అక్కడితోటి ఆగిపోతాం. అసలు మనం ఎక్కడికి వెళ్ళాం? మనము పరలోక స్థలంలోకి వెళ్ళాం. పరలోక స్థలంలో ఎవరు ఉంటారండి? దేవాది దేవుడే కదా. ఆ అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళినప్పుడు ఆరోను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు అక్కడ? దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్న తర్వాత ఏం జరిగింది అక్కడ? ఆరోను కర్ర సిగిరించింది. ఆ కర్ర మనమేనా? ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఆ కర్ర మనమేనా? కాపుర ప్రధాన యాజకుడేనా? ఆ యాజకుడు మనల్ని పట్టుకెళ్తున్నాడా? ఆ యాజకుడు నీకు బోధిస్తున్నాడా? ఆ కాపురం నీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధల ప్రకారంగా నువ్వు తయారవుతే నువ్వు సిగిరిస్తూ ఉంటావు, మంచి ఫలాలు వస్తూ ఉంటాయి, మంచి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ప్రియమేమిట్లరా, హల్లెలూయా. ఇది అన్నాడు సువర్ణ యుగం అంటండి. ఇది ఏ యుగం అండి? ఇది సువర్ణ యుగంలో ఉన్నామంటండి. ఇంకా అంటాడు కదా, ఆ వర్తమానం అంటాడు, ఇది చాలా మంచిగా మేలుగా ఉండే కాలం కూడా అంటున్నాడు. కానీ ప్రియమేమిట్లరా, ఎప్పుడైతే మనం ఆ స్థితిలో పెరుగుతామో, ఆ స్థితిలో ఉంటామో, రాకడ దగ్గరకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువారితోటి శిశువులు అంటున్నారు, నాయనా సొలొమోను కట్టించిన దేవాలయం చూపిస్తూ ఉన్నారు. సొలొమోను కట్టించిన దేవాలయం చూపిస్తే యేసు ప్రభువారు అన్నాడు, రాయి మీద రాయి ఒకటి నిలవలేని కాలం వస్తూ ఉన్నది అన్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు చివరి దినానికి రాబోనప్పటికీ ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు త్వరగా ఆయన రాబోతున్నాడు. ఎవరిని తీసుకెళ్ళినా రాబోతున్నాడు ఆయన? చెప్పండి. ఆయన గొర్రెలనేనా? ఆయన భార్యనేనా? ఆయన భార్య ఎలాగ అలంకరించుకుంటుంది? ఈ లోకంతోట, ఈ లోక పరిస్థితులతోట, ఈ లోక విధానాలతోట, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు. కాదు కాదు ప్రియమేమిట్లరా, వాక్యం అనే అలంకారంతో ఆమె అలంకరించబడి ఆ ప్రియుడు వస్తూ ఉంటే ఆ మధ్యాకాశానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంది. హల్లెలూయా. దీనికంతా చూసినేటంటే ఇశ్రాయేలు సమకూడపడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటున్నాడు, ఒలివ చెట్టు లేదా అంజూరపు చెట్టు సిగిరించబడుతూ ఉంది.
అంజూరపు చెట్టు ఏదో కాదు కానీ యూదులై ఉన్నారు. యూదులు ఏం చేస్తున్నారు? సమకూడబడతా ఉన్నారు. సమకూడబడినప్పుడు దేవుని రాకలు చాలా దగ్గరగా ఉందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు మా పరిస్థితి ఎలాగుందండి, పాస్టర్ గారు మా పరిస్థితి అలాగుందండి, పాస్టర్ గారు ఎలాగుందండి, అలాగుందండి. పాస్టర్ గారికి ఏం చేస్తున్నాం? ఫిర్యాదులు చేస్తూ ఉన్నామండి. ఏం చేస్తున్నాం మనం? అసలు తప్పవలదే చెప్పండమ్మా, అసలు తప్పవలదే. మా పిల్లలు బాగోలేదండి, మా అమ్మాయి బాగోలేదండి, మా మాట వింటలేదండి, దేవుళ్ళు పెరుగుతారు అనుకుంటున్నాం, దేవుడి సేవ చేస్తారు అనుకుంటున్నాం, వీళ్ళు అలాగింటలేదండి, ఇంకో రకంగా తయారవుతున్నారండి. కారణం ఏంటండి? వీళ్ళు మంచి జాబ్ చేస్తారు అనుకున్నామండి, జాబ్ చేస్తలేదండి. లేదంటే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నామండి, వ్యాపారంలో కూడా స్థిరంగా లేరండి. దీనికి ఏంటండి అనేసి ఏం చేస్తామంటే కాపరికి ఫిర్యాదు చేస్తూ ఉంటాము. అంతేనా మన ఆలోచనలు? అంతేనండి? ఎవరికి ఫిర్యాదు చేస్తున్నాం? కాపరి ఏం చేస్తాడు? అలాగేనమ్మా, ప్రార్థన చేద్దాం మరి అంటాడు. మనం ఏం చేస్తాం సంగమా? ఇక్కడే ఉన్నారండి అందరూనే. నా మాట అర్థమవుతుందా మీకు? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఏం చేస్తాం మనం చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, లేకపోతే చిన్న టీవీలు కూడా ఉంటాయి, మన ఇంట్లో లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో ఉంటాయి, అంతే కదండి. అయితే దీంట్లోనే ఈ వర్తమానం చదవండి. సెల్ఫ్లో దాచుకోన కాదండి, ఈ వర్తమానాలు ప్రింట్ అవుతుంటా. ఇక్కడే ఉన్నారండి అందులోనే. సెల్ఫ్లో దాచుకుని మీ చీరలు అయి ఉన్నాయి, లేకపోతే మీ బట్టలు అయి ఉన్నాయి, మీ డబ్బులు అయి ఉన్నాయి. ఇది ఏం చేయాలంటే మీరు చదివి నెవరు వేసుకుని లోపల పెట్టుకుంటే ఆ గొర్రె నెవరు వేసినట్లు గల్లా మీరు నెవరు వేస్తుంటే మీకు మంచి మంచి కార్యాలు బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ కాలంలో మీరు ఎలా జయించాలో దీనిలోనే ఉందండి. ఎందుకంటే బైబిల్ అక్షర రూపంలో ఉంటే మనకి సరిగా కనపడకపోతే ఇది కలజోడై ఉంది. హల్లెలూయా. ఈ కలజోడు పెట్టుకుని మీరు బైబిల్ చదివితే ఆశీర్వాదాలు ఎలా కుమ్మరించబడుతున్నాయో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఏమని ఫిర్యాదు చేస్తున్నామండి చెప్పండి? పిల్లల భవిష్యత్తు అని, పిల్లలు అదని ఇదని మనం ఫిర్యాదు చేస్తున్నాం. ఎవరికి? మన కాపరికి. ఇక్కడే ఉన్నారండి అందరూని. కాపరి ఏం చేస్తాడంటే ఇంటికాడ మరి పిల్లలకో లేకపోతే సంఘానికో మళ్ళీ చెప్తూ ఉంటాడు, ఇలా ఉన్నది అలా ఉన్నది. ఏంటమ్మా ఆ పిల్లల గురించి నేను ఎంతో ఏదో చేయాలనుకున్నాను, ఏదో చెందాలనుకున్నాను, ఆ పిల్లలు అలా సరిగా ఉండలేదు, మరి ప్రతి ఒక్క సంఘంలో ఇలాగే ఉంటున్నారు, అసలు ఏంటనేసి కాపరి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కాపరికి ఏమవుతుందంటే లేనిపోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక్కడే ఉన్నారండి అందులోని. సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారో? నేనే మిమ్మల్ని ఏమన్నాను, వాక్యమే చెప్తాను, వర్తమానమే చెప్తాను. అయితే 6వ సంఘకాలపు వర్తమానకుడు జాన్ వెస్లీ, అవునా కాదండి? తన తల్లి ఎవరండి? సుసన్న, చెప్పండి, సుసన్న వెస్లీ. ఆమెకి 17 మంది పిల్లలు అంటండి. మనకి ఒక్క పిల్ల అంటేనే కష్టం అండి పెంచుతాం. ఏమండి ఈ బుడ్డోని పెంచాలంటే ఆ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటే. 17 మందిని ఎలా పెంచిందండి ఆవిడ? చెప్పండి అమ్మా, ఎంతమంది అమ్మా? ఇంకోటి తెలుసా? ఇప్పుడైతే ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త చెప్పినయే చెప్తున్నాను దీంట్లోని. ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అవసరమైతే అన్ని రకాలైన పనిముట్లు వచ్చినాయి. ఈ అన్నిటిలో పడి కూడా దేవుని వెంబడించలేకపోతున్నారు. ఆమె అంటండి దూరం నుంచి నీళ్లు మోసుకుని, ఇక్కడే ఉన్నారండి అందులోనే, దూరం నుంచి నీళ్లు మోసుకుని మళ్ళీ బట్టలు తనే ఉతుక్కుని 17 మంది పిల్లలకి సాయం చేస్తామంటే ఎంతండి అండి? తేలికైన పని అది. అలాంటి పనిలో ఉండి కూడా 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసేదంటండి పిల్లల కోసం. హల్లెలూయా. అయితే ఆ పిల్లలకు పుట్టి ఆ పిల్లలను ఏ రకంగా పెంచాలో మరి ఆమెకి బయలుపరుస్తూ ఉన్నప్పుడు, ఆ కాలంలో వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఆ కాల ప్రకారంగా వాక్యం నడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన పిల్లల యందు దేవుని యందు భయభక్తులుగా ఎప్పుడైతే పెంచిందో ఆ పిల్లలు ప్రయోజకులయ్యి సువర్ణ అక్షరాలతో వాళ్ళు లెక్కించబడ్డారండి.
హల్లెలూయా. నీ పిల్లలు లెక్కించబడాలన్నా, నీ పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, నీ పిల్లలు ఆత్మీయ స్థితిలో ఉండాలన్నా ఈ లోక కార్యాలు విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తావు మొదలుపెట్టు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగు ముందు, ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతుకు ముందు. అప్పుడు నీ పిల్లలు ఎందుకు వినరో దేవుడు చూసుకుంటాడండి. హల్లెలూయా. ఆమె ప్రార్థన ద్వారాగా జర్నలిస్టులు బయటకు వచ్చాడు. ఇప్పుడు నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉన్నారండి అందరూనే. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తాం పట్టారో, ఎప్పుడైతే మొరపెట్టారో, మీ పిల్లలు దేవుని చిత్తములో ఎదుగుతున్నప్పుడు వారు పెరిగి పెద్దవారైన తర్వాత, వారు అభివృద్ధి చెందిన తర్వాత దేవుని నామాన్ని మహిమపరిచేవారై ఉంటారు. ఎలా ఉన్నారండి అందరూనే? హల్లెలూయా. అర్థమవుతున్నాయా దేవుని మాటలు? అయితే మన పిల్లలు మనకి ఇచ్చినది ఏదో బంగారం అన్నాకో, లేకపోతే నా ముద్దోడు అన్నాకో, లేకపోతే ఇంకోటి అన్నాకో ఇవ్వలేదంటండి. ఆ పిల్లల మీద దేవుని పని ఉన్నదంటండి. ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఏమున్నదండి ఆవిడికి, ఆయనకి? ఎవరి పని అండి అది? దేవుని పని ఉంది. మీరు కేవలం పాత్రలు అంతే. పిల్లలకు మీకు ఇచ్చాడు అంతే. ఆ పిల్లల కొరకు ఏం చేయాలి? కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఆ పిల్లలు ఎందుకో పుట్టబోతున్నారు, ఆ పిల్లల భూమి మీద ఎందుకో రాబోతున్నారు, ఆ పిల్లలు దేవుని కార్యాలు ఏదో చేయబోతున్నారు. హల్లెలూయా. అనేక మీ బంధువులను రక్షించడానికి ఆ పిల్లలు భూమి మీదకి వస్తున్నారేమండి. మీ వంశం వారి పిల్లల తలంతులు రక్షించబడడానికి వారు ఒక పాత్రలుగా వస్తున్నారేమో అండి. అలాగే వచ్చారా బైబిల్లోకి ఆయన? ఇక్కడే ఉన్నారండి అందులోనే. మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, అంగలార్చాలండి. అంగలార్చినప్పుడే దేవుడు రంగం మీద దిగి వచ్చి నీ కుటుంబాన్ని ఎత్తబట్టుకుంటాడండి. ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన వాడు భూమి మీద పుట్టాడా? ఎవరు ప్రార్థన చేశారు? మోషే తల్లిదండ్రులేనా? చూడండి, స్త్రీ ఈ రోజు నాడు పిల్లలకి వాళ్ళ హృదయాల్లో విషం పోస్తారు. వాళ్ళ హృదయాల్లో విషం పోసినప్పుడు వాళ్ళు ఏ మనసు అయితే కలిగారో పిల్లలు కూడా అదే మనసు కలుగుతారండి. అందుకంటాడండి పిల్లలకి ఏం చెప్పాలంటే, స్త్రీ అయినా మీరు ఏం చేయాలంటే 5వ సువార్తగా మారిపోవాలంటండి. ఎన్నో సువార్తగా అండి? చూడండి, మోషేకి ఏమీ తెలీదు, ఆయన పుట్టాడు, ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడండి ఆయన? ఐగుప్తిలోనే ఉన్నాడు, కానీ రాజుగారి కోటలకు వెళ్ళిపోయాడండి. రాజుగారి కోటలకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ పెరుగుతూ ఉన్నప్పుడు తన తల్లే మళ్ళీ ఆయనకి పరిచర్య చేయడానికి వెళ్ళింది. ప్రవక్త అంటాడు, ఏ తల్లి కూడా జీతం పుచ్చుకొని బిడ్డలను పెంచలేదు అన్నాడండి. ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఇప్పుడు మనం పెరుగుతున్న మన పిల్లలకి అన్ని సౌపాయాలు దేవుడు ఇస్తా మనకి, మన పిల్లలను మనం పెంచుతున్నామంటే అది దేవుని కృప అయి ఉందండి. మొట్టమొదటి దేవుని సన్నిధిలో పెంచాలి, మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఉంచాలి, దేవుని సన్నిధిలో ఉంచి దైవజనులకు అప్పగించాలి, ఆ కాపరి కింద నడవాలి. ఖచ్చితంగా పిల్లలు వినకపోతే, సండే స్కూల్కి వెళ్ళకపోయినా, దైవజనులకు వచ్చి గౌరవించకపోయినా, ఇక్కడే ఉన్నారండి అందరూని, సేవకుని గౌరవించలేని పిల్లలని ఏం తినేసినాయండి? చెప్పండమ్మా. అందరూ నా ఇంకా చూస్తున్నారు, బైబిల్ చదువుతారా? ఎలుగుబంట్లు వచ్చి ఏం చేసినాయండి? ఎలీషాని ఏమన్నాయి? బోడువాడా అన్నారు. చూడండి, మన ఇంటికి వస్తున్న దైవజనులు, మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్న దైవజనులు మన పిల్లలకు తెలియాలండి. వారి విధానం తెలియాలి, వారి మాటలు చెప్పాలి. చెప్పకపోవటం కారణం ఎవరంటే తల్లి అయి ఉన్నదండి. ఇక్కడ ఉన్నారండి అందులోనే. హల్లెలూయా. ఆ మాటలు చెప్పిన తర్వాత ఎప్పుడైతే తల్లి బోధించినదో ఆయన ఎంత దూరం వెళ్ళిపోయినా సరే తిరిగి తీసుకొచ్చి ఆ ప్రజలను తీసుకెళ్ళాడండి. ఇక్కడ ఉన్నారండి అందులోనే. పిల్లలకి ఏం చెప్పాలి? దేవుని రాకడ దగ్గరగా వస్తుందో బాబా, నువ్వు బయటికి వెళ్ళి చెడిపోవద్దు, నీకు అసలైన పని ఉంది, ఆ పని నువ్వు చేయనా కొరకని రేయింపొగలు మొరపెట్టాలంటండి పిల్లలతోటి. ఎక్కడా అంటిగా అంటున్నాడు ఒక ఆయన, అన్నాడు మనం పడుకుంటున్న మంచాలే వదిలేయాలంటండి. అవసరమైతే ఈ కాలంలో పిల్లల కోసం ఏం చేయాలమ్మా? ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఏం వదిలేయాలి? మంచాలే వదిలేసి పాకులాడాలి దేవుని దగ్గర. ఆ పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, ఆ పిల్లలు సువార్థకులు అవ్వాలన్నా, అపోస్తులు అవ్వాలన్నా, ఉపదేశకులు అవ్వాలన్నా, సేవకులు అవ్వాలన్నా ఎవరిది పాత్ర అంటే తల్లి గారిదే.
ఇక్కడే ఉన్నారండి అందులోనే. సరే, ఇప్పుడు ఏ కాలానికి వచ్చాం మనం? వసంత కాలానికి వచ్చాం. ఇక్కడే ఉన్నారండి అందులోనే. కొన్ని మాటలు చదివి చెప్తాను, అన్నీ చెప్పను కానీ కొన్ని మాటలు. అందరూ వర్తమానం చదువుతారండి? అయితే వర్తమానం అని చెప్పినప్పుడు వింటారా మీరు? ఇక్కడే ఉన్నారండి అందరూనే. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఈ భూమి ఎలా ఉందంట? ఒక గుళ్ళ వలె, ఇది వలె ఉన్నది. ఇది ఎప్పుడు కాలిపోతుందో తెలియదు ప్రియమైన పిల్లరా. అయితే దేవుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి, ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? తెలుసుకుని జాగ్రత్తగా పెరగాలి. ఇంకా అంటున్నాడు కదా, ఆటలాడే సమయం కాదన్నాడండి. ఏమన్నాడండి? ఇది ఆటలాడే సమయం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభు రాకడికి అన్నీ సిద్ధపడుతున్నాయండి. ఎందుకంటే ఇంకా అంటాడు కదా, వధువు సిద్ధపడుతుంది, కమ్యూనిస్టు సిద్ధపడుతుంది. ఇంకా అంటాడు కదా, అన్ని వృక్షాలు పెరుగుతున్నాయి, వధువు కూడా పెరుగుతుంది అన్నాడండి. ఎందుకు అలా చెప్పాడు అని అంటే, సంగమా, మనం చివరి దినాలలో ఈ ఐక్యతమయ్యే కాలంలో మనం ఏంటి అని అంటే, సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఇలాంటి సూచనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సంఘము స్థితికి రావాలి. ఇంకా మనం పాత పద్ధతుల్లోనే మనం ఉండకూడదు. ఇక్కడ ఉన్నారని అందరూనే. పాత అనుకోగానే మనం నడవకూడదు, పాత ఆలోచనలతోనే మనం ఉండకూడదు. ఎందుకంటే సంగమా, నీవు ఏమై ఉన్నావు అంటే దేవుని కుమార్తెవై ఉన్నావు, దేవుని కుమారుడు అయి ఉన్నావు. ఇప్పుడు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు ఏం చేయాలి? పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తు పోలు నడుస్తున్నాను, నన్ను పోలే అంటే, ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా? మరి ఇప్పుడు పౌలే క్రీస్తు సాదృశ్యంగా ఉంటే ఇప్పుడు మనం ఏ సాదృశ్యంగా ఉండాలి? ఇక్కడ ఉన్నారండి అందులోనే. చూడండి, ఇంకా ఈ లోకమే మనం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలే మనకి ఒక గడియారమై ఉంది. ఇప్పుడు నేను రాత్రికి వెళ్ళడానికి బస్సుకి ఒక టికెట్ నేను బుక్ చేసుకున్నాము, మేము ఆ టయాన్ని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకని? మా ప్రాంతానికి మేము వెళ్ళిపోవాలి కాబట్టి. అలా క్రైస్తవులైన మనమందరం కూడా ఓ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మనకే గడియారం అండి? ఇజ్రాయేలే మన గడియారం. ఇజ్రాయేల్ ఎలా సమకూరుతున్నారో అదే మన గడియారం అయి ఉంది. వాళ్ళందరూ కూడా సమకూరుతున్నారు, వాళ్ళందరూ కూడా ఉక్కుని చేరిపోతున్నారు. దేవుడి రాకడ చాలా దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? ప్రవక్త అంటాడు కదా, ఒక విషయం మీకు చెప్తున్నా చూడండి. ఇంకా ఈ ప్రజలు ఇంకా లోకంలో ఉన్నట్టే ఉన్నారు. లోకంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇందాక బాబుతో ఒక మాట పంచుకుంటా, ఒక మాట అనబడినప్పటికీ, అంకుల్ నువ్వు ఒక్కరిని చూస్తేనే అంత భయపడుతున్నావు అంటే ఈ మహాపట్నంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటారయ్యా అంటే, నేను అన్నాను, మా చిన్న గ్రామంలో ఒక్కరుంటేనే దేవుని ఉగ్రత వస్తుందయ్యా అన్నానండి. ఇక్కడ ఉన్నారండి అందులోనే. సంఘములో అందరూ మంచిగా ఉండి ఒక్కరు తప్పు చేస్తే దేవుడి ఆశీర్వాదం ఆగిపోద్దంటారా, వస్తుందంటారా అండి? వస్తుందా అండి? మీరేమంటారా? వస్తుందా? సౌలు కుమారుడు ఒక దేశాన్ని మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసాడంటే, కర్రలాగా ఇలా తిప్పుతా ఆ తేనె ఇలా ముంచుకుని నోట్లో పెట్టుకున్నాడండి. ఏమైపోయింది అక్కడ? పరిస్థితి తారుమారు అయిపోయింది. సంఘం అంతా కూడా ఒక ఐక్యత కలిగి ఉండాలి, ఒక సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. వారు ఐక్యత కలిగినప్పుడు, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ దిగొచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి.
హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చివరి దినాలలో మరి మన పరిస్థితులన్నీ చక్కబడాలి, మన పరిస్థితులన్నీ మంచిగా జరగాలంటే సంఘం క్షేమాభివృద్ధి కొరకు కొంతమంది లేవాలండి. ఆత్మీయ కలిగిన వాళ్ళు లెగిసినప్పుడే సంఘం అంతా కూడా వారి మీద ఆధారపడుతుందండి. ఇక్కడే ఉన్నారండి. వారు ఎలా ఉండాలంటే దేవునిలో బలంగా ఎదిగేవారై ఉండాలి, దేవునిలో చూసేవారై ఉండాలి, దేవుడు వారి పక్కనే నడిచేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని రాకడేంటో అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. వారికి తెలిసినప్పుడు సంఘంలో కాపర ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారందరూ ఎలర్ట్గా ఉన్నప్పుడు ఏ కీడి కూడా మీ దగ్గరికి రాదండి. ఎందుకంటే చూడండి, కొంతమంది ధైర్యంగా ఉంటారు కదా. మా ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారండి, ఏ చిన్న బలహీనత వచ్చినా ఆయన గబేలు మందులు ఇస్తాడో తగ్గిపోతుంది. చూడండి, ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరు అనుకుంటారు మా ఇంట్లో లాయర్ ఉన్నాడండి, ఏ గొడవ వచ్చినా ఆయన వాదిస్తాడండి అంటారు. ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి? ఒక లాయర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. అసలు మనకిప్పుడు ధైర్యం ఏంటి? దేవుడే ఉన్నాడు కాబట్టి మా సంఘంలో ఎటువంటి కీడొచ్చినా ప్రార్థన చేసే గుంపు ఉందండి. ఆ గుంపు మాకుంది కాబట్టి మాకు ధైర్యం ఉంది. ఏ కీడన్నా వస్తున్నప్పుడు మా కాపరి అందరినీ ఎలక్ట్ చేస్తాడు. ఎలక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేసే బిడ్డలు లేచిన తర్వాత వారు దర్శనం చూస్తారండి, వారు కలలు కంటారు, వారు ప్రవశిస్తారు. అప్పుడు చూడబోనప్పటికి అందరూ గుంపుగా ఉంటారండి. ఇంకో మంచి మాట మీకు చెప్పమంటారా? ఒక గొర్రెకి బాధ వచ్చిందనుకోండి, ఇంకో గొర్రె తోవంటే వెళ్ళిపోద్దా, ఆగుతుందా? ఏం చేద్దే? ఆ గొర్రె పక్కకు వచ్చి నిలబడుతుందండి. మనమైతే ఏం చేస్తాం? పక్క నుంచి వెళ్ళిపోతాం. ఏ నాణ్యం పోగొట్టుకున్నాం? ప్రేమ అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నామండి. హల్లెలూయా. నీ సహోదరి మీద నువ్వు ప్రేమ లేనప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాక ఎక్కడ ఉంది ప్రేమ? ఇక్కడే ఉన్నారండి అందరూనే. మనలో ఒక ప్రేమలు వదిలిపోతున్నాయి, మనలో ఒక సద్గుణం వదిలిపోతూ ఉంది, మనలో సహనం పోతూ ఉంది, ఒక నాణ్యాలు పోతూ ఉన్నాయి. ప్రియమేమంటారా? అవి పోకుండా దేవుడు రాకడకు మళ్ళీ ఏం చేయాలి? అవి మళ్ళీ మనం తగిలించుకోవాలి. ప్రియమేమంటారా? ఈ రోజు నాడు సంగమా ఏ స్థితిలో మనం ఉంటున్నామంటే చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నామండి. ఏమన్నా జరుగుద్దా? ఇందాక చెప్పాను కదా, ఏమన్నాం? పాస్టర్ గారికి ఫిర్యాదులు చేస్తున్నాం. పాస్టర్ గారండి అలాగండి ఇలాగండి. కానే కాదు, మీ చేతిలో ఒక ఆయుధం ఉందండి. ప్రార్థనే అణుశక్తి అన్నాడు ప్రవక్త. ప్రార్థనతో మీరు ఎప్పుడైతే ఎదిగారో, ఇంకొక మంచి మాట చెప్పనా? ప్రార్థనతో తన భర్తను మార్చుకుందండి. ఎవరవిడి? చెప్పండమ్మా. రెబకా. ఎవరు భార్య అండి? అయినా జక్కయ్య భార్య. అవునా కాదండి? ప్రవక్త వచ్చిన తర్వాత ఆ మర్మం మనకు బయటకు వచ్చింది. రాత్రి తెల్లవాళ్ళు ప్రార్థించగా జక్కయ్య హృదయం మారి చెట్టెక్కాడండి ఆయన. హల్లెలూయా. మరి ఆమె సువార్త కూటాలకు వెళ్ళేదా అండి? మనం ఏం చేస్తాం? సువార్త కూటాలకు వెళ్తేనే, సువార్త కూటాలు పెడితేనే పాస్టర్ గారు నేను నెట్టారండి ఆ ఇంట్లోని, మళ్ళీ ఇవాళ రమ్మంటున్నారా? అయ్యబాయ్ చాలా నీరసంగా అవుతుందండి. అసలు నువ్వు సువార్త కూటానికి వెళ్తేనే పరలోకం వెళ్ళినట్లు లెక్క. ఇక్కడే ఉన్నారండి. ఈ వేళ మనం ఇక్కడికి వచ్చామంటే ఎవరు మాట్లాడుతున్నారు మనతోటి? దేవుని మాట్లాడుతున్నాడు. దేవుని మాటను మనం ఏం చేయాలి? ఆలకించాలి. ఆలకించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వినుట వల్ల విశ్వాసం కలుగును. ఇక్కడే ఉన్నారండి అందరూనే. నేను ముగిస్తాను, మీ సేవకులకి అప్పగిస్తాను. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం నమ్ముతున్నామో, వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామో, వాక్యంలో మనం ఎదుగుతున్నామో, మనం ఏం చేస్తామంటే మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. నీకు ఏది కావాలన్నా, శారీరకంగా ఏది ఇవ్వాలన్నా దేవుడు నిన్ను ఆత్మీయ స్థితిలో చూస్తాడండి. మొట్టమొదటి నువ్వు ఆత్మీయ స్థితిలో పెరుగుతున్నప్పుడే దేవుడు నీకు అద్భుతమైన కార్యమును చేస్తూ ఉంటాడు. మరి ఆ స్త్రీ ప్రార్థన చేసింది, మరి మంచి బిడ్డలను ఇచ్చాడు, చక్కనైన సేవ చేశారు. అలాగే ఎవరండి? మోషే తల్లి చక్కనైన ఉపదేశం చేసింది, ఇశ్రాయేలును విమోచకుడిగా బయటకు వచ్చాడండి. ఈవేళ సంగమా ఈ రోజు నాడు మనము ఆ స్థితికి మనం ఎదుగుతున్నప్పుడు మన కుటుంబాలు దీవించబడతా ఉంటాయండి. మనం ఎక్కడున్నామంటే
చివరి కాలంలో ఉన్నాము, అంచు దినాల్లో ఉన్నాము. కాపరి మాట చక్కగా వినే సమయం వచ్చామండి మనం. గొర్రెకి ఎవరు అవసరం అండి? వినకపోతే ప్రొక్ చెప్పాడు ఈ వర్తమానంలో. గాడిద ఎందంట, గాడిది కాపరి అవసరం లేదు, మేకకు అవసరం లేదు, గుర్రానికి అవసరం లేదు, గొర్రెకి మాత్రమే అవసరమై ఉంది. ఎవరికి అవసరమై ఉందండి? గొర్రె ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? రాత్రి సమయంలో దొడ్లో ఉంటుంది, పగటాల సమయంలో మళ్ళీ మేతకే తీసుకెళ్తూ ఉంటాడండి. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? కాపర్ను వెంబడించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అత్యుతంగా దీవించేవాడై ఉన్నాడు, అత్యుతంగా బలపరిచేవాడై ఉన్నాడు. సంగమా, చివరి దినాలలో ఉన్నాం మనము, అంచు దినాల్లో ఉన్నాం మనము. ప్రార్థన చేసే బిడ్డల వలె ఉండాలి. దేవుని మందిరానికి ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. ఇంకా అంటున్నాడు కదా, దేవుని మందిరాన్ని మానేసి ఇంటికాడ ఉండేదో చెప్తామండి మనం. క్రైస్తవుడు అలాగ స్థితికి వచ్చాడంటే అది చాలా ఘోరమైన విషయాలు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మందిరాన్ని మానకూడదు. ఒక క్రమాన్ని మనకు పెట్టాడు దేవుడు. ఆ క్రమంలో మనం పెరుగుతున్నప్పుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా నడుస్తున్నామో దేవుడు ఆస్వాదిస్తాడండి, దేవుడు బలపరుస్తాడండి. ఆకాశం భూమి గతించిపోయిన కానీ ఇప్పుడు ఆయన దీవిస్తానన్న దేవుడు మనం దీవిస్తాడా? దీవించడండి. ఆస్వాదించాలన్న దేవుడు ఆస్వాదించాడా? ఆస్వాదించడా? ఎప్పుడైతే మనం వాక్యాన్ని వెంబడి వెళ్ళిపోతున్నామో, వాక్యాన్ని వెళ్ళిపోతున్నప్పుడు ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని బలపరుస్తాడండి. ఆయన ఒక పాత్ర అయి ఉన్నాడంతే, భూమి మీద చిన్న పాత్ర అయి ఉన్నాడు. మనందరికీ ప్రధానమైన కాపరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆదరణకర్త మనకి ఇచ్చాడని నడిపిస్తూ ఉన్నాడండి ఆయన. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞానించుకుంటా మనం ఫిర్యాదులు ఏమీ చేయొద్దు. ఏంటి ఫిర్యాదు అంటే ఆయనకే మోకరించి, నా కుటుంబం పరిస్థితి అంతా కూడా నాయన మార్చు నాయన అంటే దేవుడు ఒక సూచనిస్తాడండి. ఇక్కడే ఉన్నారండి అందులోనే. ఏమిస్తాడమ్మా? ఒక సూచనిస్తాడు. నేను మొన్న ఒక దుఃఖకి మరి కూటానికి వెళ్ళాను. కూటానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పాను, అయిపోయింది. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత డ్రయాస్ మీద మోకరించాను. మీ దైవజనులు కూడా ఎక్కడికి వెళ్ళినా డ్రయాస్ మీద మోకరిస్తారు. మోకరించిన తర్వాత ఒక శబ్దం వచ్చుకుంటా ఇలాగ వెళ్ళినది. ఏంటి ప్రభువా ఈ శబ్దం అనేసి మళ్ళీ చూశాను. చూసినప్పుడు ఒక వెలుతురు డ్రయాస్ మీద పడతా ఉంది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నువ్వు ఏదో కార్యం చేస్తూ ఉన్నావు అనేసి. సంగమా, ఈ వేళ ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా ఏం జరుగుతుందో చూసేవారిగా ఉండాలి. ఆయన దీవెనలను మనం పొందుకునేవారిగా ఉండాలి. ఆయన తలంతుల్లో మనం ఎదిగేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడండి. భూమి మీద ఎందుకు పంపించాడంటే అందుకే పంపించాడు మనల్ని. నా పని చేసిన వాడు నేను వాళ్ళ పని చేస్తానన్నారు. పని అంటే ఏంటి? ఈ స్టాండ్ కొంటాం, దీన్ని కొంటాం, పాస్టర్ గారికి మంచి బట్టలు ఆడతాం, ఇవ్వండి దేవుని పని. చెప్పండి అమ్మా. మీరు వస్త్రాలు కొనుక్కున్నారు కాబట్టి సేవకులకు వస్త్రాలు కొంటున్నారు. ఇక్కడే ఉన్నారండి అందులోనే. మీరు బో తిన్నారు కాబట్టి మాకు బో పెడుతున్నారు. ఇంతే. అసలైన ఆ పని కానే కాదన్నాడండి. అసలైన పని ఏంటంటే ఆయన పని చేస్తామే దేవుని పని అయి ఉన్నది. ఆయన ఏదైతే చెప్పాడో ఆ కార్యాల్లో మనం సాగిపోతున్నప్పుడు అద్భుతంగా మనల్ని బలపరిచేవాడు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నా పేరట వచ్చిన వారికి గ్లాసు మంచినీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. అబ్రహాము ఆయన దిగి వచ్చినప్పుడు శ్రేష్టమైన ఆహారం పెట్టాడు. ఎన్ని కార్యాలు కూడా ఈ భూమి మీద ఈ పాత్ర ఎదరాకే. కానీ ఈ పాత్రలో ఉండి ఆయన కార్యాలు చేయాలంటే సంఘం అంతా కూడా వరాలతో నిన్నుండాలి, ఫలాలతో నిన్నుండాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు వలె ఒక వరాన్ని కావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలంటండి. అప్పుడు కాపరి చక్కగా ఆనందించి సంఘంలో నిలబడి ఆ పచ్చక బయలు దగ్గర నుంచి మంచి ఆహారాన్ని తీసుకొచ్చి పెడతాడండి. ఎలా ఉండాలి సంఘం? కరెక్ట్గా టైం చెప్పిన ప్రకారంగా అరగంట ముందు ఉండాలి.
ఎప్పుడు ముందు ఉండాలమ్మా? గంట వెనకాల వస్తేనో ఇంకేం చెప్పగలరు కాపరి మాట వింటున్నామా మనం? నా గొర్రె మనం వింటున్నావా? కానీ ప్రియమిళ్ళరా, చక్కగా ఆలకించండి. చివరి దినాల్లో ఉన్నాము. విశ్వాసులైన మనమందరం కూడా ఆ పరలోక ఆశీర్వాదాలు మన మీద దిగుతున్నాయని ప్రభువు రెండో రాకడనే వర్తమానంలో చెప్తున్నాడు. విశ్వాసుల మీదకి ఏం దిగుతుందంటమ్మా? ఆశీర్వాదాలు దిగుతున్నాయంటండి. చివరి దినాల్లో ఆయన స్వరాన్ని మనం బాగా గమనించి ఆయన అడుగు జాడల్లో వెళ్ళిపోతూ ఉంటే ఏ లోటు రాదండి, ఏ ఇబ్బందులు రావు. మన పిల్లలు వెళ్ళి బయటికి వెళ్ళి ఏ చెడు కార్యాలు చెయ్యరు. వాళ్ళు ఒలివ మొక్కల వలె మీ భోజనం బల్ల చుట్టూ ఎదుగుతారు. హల్లెలూయా. మరి జాన్ వెస్లీ తల్లిగారు అదే పని చేశారు. ఇప్పుడు మనం కూడా అదే పని చేద్దామా? మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దామా? మన బంధువుల కొరకు ప్రార్థన చేద్దామా? మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దామా? దైవజనుల కొరకు ప్రార్థన చేద్దామా? అంగలారుద్దామా? సంఘం అంతా ఐక్యతతో ఉండామని ప్రార్థన చేద్దామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన గాక. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాను. మళ్ళీ యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది ఈ మాటలను గ్రహించారు ప్రియులారా? మరి వడ్ల మిల్లికి వెళ్ళి ఎప్పుడైనా చూసారా? వడ్ల మిల్లికి కూర్చోండి బాస్. వడ్ల మిల్లులో ఏం జరిగిద్దంటే, వడ్లు పోయిగానే ఒక పక్క నుంచి ఓక వస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి రాళ్ళు మట్టిగడ్డలు వస్తూ ఉంటాయి, ఒక పక్క నుంచి తౌడు వస్తుంది, ఒక పక్క నుంచి గింజలు వస్తూ ఉంటాయి. అంటే ఒక్క మిషనే ఎన్నో పనులు చేస్తుందంట. ఏంటండి కుమారి? ఒక్క మిషనే ఎన్నో పనులు చేస్తూ ఉంటుందంట. అలాగే మరి రాత్రి మరి దేవుడు తన దాసులను పెట్టుకొని మీ అందరితో కూడా ఆయన మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. మీ హృదయానికి ఏం మాటలు కావాలో ఆయన వచ్చినాయని నేను నమ్ముతున్నాను. నిజంగా మీరు అందరూ అలాగా అనుభవించినట్లయితే దేవునికి స్తోత్రం చెప్తారా? మరి నిజంగా నూతనంగా బాప్తిస్మం పొందిన ఈ యొక్క సహోదరులు మరి దేవునిలో బలపడి స్థిరపడాలి. అందుకని వారు ఎంతో గొప్ప ప్రార్థన చేయాలి. ఒక మంచి ఆత్మీయమైన స్త్రీల వలె ఉండి ఎప్పుడైతే బహుగా ప్రార్థన చేస్తారో అప్పుడు వారు దీవించబడతారు. మరి నేను కూడా ఒక వాక్యం చదువుతాను, అప్పుడు ప్రార్థన చేస్తాను. మీరందరూ ఈ వాక్యాన్ని గమనించండి. మరి ఈరోజు మనకు మంచి మాటలను అందించిన మరి దేవుని సేవకులు కరుణాకర్ పాస్టర్ గారిని దేవుడు దీవించునుగాక. వారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఇలాగా ఆయన దేవుని పనిలో వాడబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి అందరూ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎవరు ఏంటి ఇశ్రాయేల్ అందరూ నా మాట వింటారా? ఎవరిని ఇక్కడికి వచ్చి మాట్లాడతారా? 10వ అధ్యాయంలో నుంచి 12వ వచనాన్ని చదువుదాం. 10 అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు. అది చూసారా? తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. మరి మనం ఏమి చేసినా మాట చేత అయినా క్రియ చేత అయినా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యాన్ని మనం చదివాం. మరి అలాగే దేవుని కొరకు నిలబడాలని మరి విశ్వాసం ఉంచిన ప్రతి వారు ఏం చేయాలంటే పడకుండా చూసుకోవాలంట.
ఏం చేయాలంట? పడకుండా చూసుకోవాలంట. మరి చాలామంది ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టి పడిపోతారు. చాలామంది ప్రార్థన మానేసి పడిపోతారు. వింటున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. కొంతమంది వాక్యమే చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థనే చేస్తారు, వాక్యం చదవరు. అలా కాదు, మనము 2 కార్యాలను కూడా చేయాలి. ఒకవేళ వాక్యం చదవడం రాకపోతే మనం ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు వాక్యాన్ని చదివే కృపను ఆయన ఇస్తాడు. నీకు ఆసక్తి ఉంటే దేవుడు నీ కోరికను తీరుస్తాడు. అందుకని ప్రియమైన వారలారా, మరి బాప్తిస్మం పొందిన మీరందరూ పడకుండా దేవుని కొరకు నిలబడాలి. అందుకని సేవకులు చెప్పారు కదా, ఇప్పుడు ఐకమత్యంగా ఉండాలంటే ప్రార్థన చేయాలంట. మరి సంఘంలో గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయాలంట. సంఘంలో ఉన్న శోధన ఎదుర్కోవాలంటే ప్రార్థన చేయాలంట. కాబట్టి మనము ప్రార్థన చేసి దేవుని దగ్గర నమ్మకస్తులమై ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కూడా మనలను బలపరుస్తాడు. యేసయ్య స్తోత్రం కలుగును గాక. మరి చాలామంది బాప్తిస్మం తీసుకొని వాళ్ళ క్రియల్లో పడిపోతూ ఉంటారు. వారి జీవితంలో మరలా పాపంలో పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఆశీర్వాదం పొందినట్లుగా నేను ఎప్పుడు చూడలేదండి. వారు నిజంగానే కనుమరుగైపోతారనమాట. మరి నేను నా చిన్నతనం నుంచి కూడా విశ్వాసిగా ఉండేవాడిని. నా బాల్యం నుంచే మేము సావులూరు చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మరలా నాకు ఒక యాక్సిడెంట్ అయినందుకు, నడుముకు దెబ్బ తగిలినందుకు మరి నేను ఒక బైబిల్ మిషన్ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ ఇక్కడ అనేకమైన చోట్ల నేను ఈ ప్రార్థన ప్రజలను చూస్తూ ఉన్నాను. కానీ ఎవరైతే దేవుని కొరకు యథార్థవంతులుగా నమ్మకస్తులుగా నిలబడ్డారో వారిని దేవుడు ఈ రోజున బహుగా ఆశీర్వదించాడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని ఒక విశ్వాసిలో యథార్థతను దేవుడు చూస్తాడు. నువ్వు కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా పడకుండా వాటికి నీ జయించి నువ్వు ప్రార్థన చేసి దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. మరి మనము నిజమైన కృతజ్ఞత చెల్లించటము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటయే. హల్లెలూయా. లోకాన్ని విడిచి, మత శాఖలను విడిచి మనము వాటన్నిటిలో చనిపోయి వాక్యములో మనం జీవించడమే నిజమైన కృతజ్ఞత అయి ఉన్నదంట ప్రియులారా. అవ్వమ్మ ఏం చేసిందంటే, ఆదాము ఉండగానే ఆమె సర్పంతో జీవించింది. అందుకని ఆమె పడిపోయింది. ఆమె దేవుని ఎడల కృతజ్ఞత కలిగి లేదంట ప్రియులారా. కానీ ఎవరైతే మరి నిజముగా ఆ సంఘ శాఖలు, ఆ పాత విధానాలు, విగ్రహారాధన విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వాక్యంలోనికి వచ్చి వారి యొక్క విశ్వాస జీవితంలో స్థిరులై ఉంటారో వారు బహుగా దీవించబడతారండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడున్న మీరందరూ మరి అలాగే బాప్తిస్మం లేని వారు కూడా మీరు ప్రభువును ప్రేమించండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన వాక్యాన్ని వినండి, దేవుని పరిశీలన చేయండి, దేవునితో సహవాసం చేయండి. దేవుని అద్భుతాన్ని మీరందరూ కూడా చూస్తారు ప్రియులారా. ఆయన ఆదరణకరమైన కార్యాన్ని మీరందరూ చూసి మీరు బహుగా దీవించబడతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని మరి యొక్క సమయంలో ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి బాప్తిస్మం పొందిన ఆ యొక్క నూతనమైన 2 సహోదరులను కూడా, ఆ సహోదరులను కూడా దేవుడు ఆయన వాక్యములో, ఆత్మలో స్థిరపరచునుగాక. మనందరం కూడా మరి ఈ సమయంలో ఒకసారి లేచి నిలబడదాము, తలలో వంచి ప్రార్థన చేసుకుందాము. సమయం చాలా అవుతుంది కాబట్టి మరి మనందరం కూడా ప్రార్థనతో ముగించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనందరం
ఒక చిన్న పల్లవి, ఒక చరణాన్ని పాడి మనం దేవునికి ఆరాధన చేద్దాం. అందరూ తల ఉంచండి. విన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఎవరో ఇంకా మాట్లాడకూడదు, కళ్ళు మూసుకోవాలి. బయట ఉన్న సహోదరులు కూడా అందరూ లేచి నిలబడండి. మనందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయనను మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం, ఆయనను మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం. మనం ప్రార్థన చేద్దాం. తన దాసులను నిలబెట్టుకొని దేవుడు అనేక రీతులుగా ఆయన మాట్లాడాడు గనక, అనేకమైన అంశాలు ఈ రాత్రి మన మధ్యలో దేవుడు ఉంచాడు గనక, నీకేం కావాలో అవన్నీ కూడా నువ్వు గ్రహించావని నేను నమ్ముతా ఉన్నాను. మరి అలాగే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఇంకా ప్రక్కనే చర్చి ఉంది కనుక ప్రార్థనకు రండి, వాక్యం వినండి, సహవాసం చేయండి. దేవునితో మీరు మంచి సహవాసం చేసినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా బలపరచబడతారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే, నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరించను. ఆహా నా ధన్యత, నా భాగ్యము, మని మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఈ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నా స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరించను. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరించను. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ
రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి, ఆఖరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, జాలి కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసుని నిలబెట్టుకొని ఎన్నో విషయాలు, సంఘానికి ప్రోత్సాహకరమైన మాటలు, సంఘానికి హెచ్చరించే మాటలు, ఓ సహోదరీలను పురికొల్పే మాటలను మీ దాసుల్లో నుంచి మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మరి నిజముగా నీ బిడ్డలు నీ యందు నమ్మకస్తులై ఉండాలి. వారు నీలో నిలబడినప్పుడు వారు పడిపోకూడదు నాయన. వారు నిలబడాలి నీ కొరకు. ఓ గొప్పగా వారు పోరాడాలి విశ్వాసంలో. ఆ సాతాను కబంధ హస్తాలను జయించాలి. సాతానుని వారి కాళ్ళ కింద వేసుకొని తొక్కాలి నాయన. అలాంటి గొప్ప బలవంతులుగా నీ బిడ్డలను చేయండి నాయన. మా సహోదరి రాహేలు ఎంతో ప్రేమతో మరి ఆశతో ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేసుకుంది నాయన. మరి ఈ యొక్క సమయంలో తన భర్త సుబ్బారావును కూడా జ్ఞాపకం చేసుకోండి. అతనికి కూడా మారు మనసు ఇవ్వండి. మరి ఈ ఎముక మారినప్పుడు ఆ శిరస్సు కూడా మారవలసి ఉన్నది కదా. నిశ్చయముగా మీరు దర్శించండి. ఒక విశ్వాసి అయిన భార్య ప్రార్థనను బట్టి ఒక అవిశ్వాసిని ప్రభువా నువ్వు మార్చే దేవుడు అయి ఉన్నా. ఆ శిరస్సు కూడా మారునుగాక. అతను కూడా ప్రభువా పశ్చాత్తాపడునుగాక. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ అతని మీద బలముగా దిగివచ్చి కన్నీరు పెట్టి ప్రార్థించేవాడిగా చేయను ఆయన. అలాగే తండ్రి మరి చేరి ఉన్న సహోదరి సహోదరులను బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నువ్వెంత మంచి దేవుడు నాయన. నువ్వెంత కనికరం కలిగిన తండ్రివి నాయన. మా సహోదరి ప్రభువా ఇదిగో నారి కుమారమ్మ గారి కొరకు ప్రార్థించినప్పుడు నీ బిడ్డను క్షేమంగా మా మధ్యలోనికి తీసుకొచ్చావు నాయన. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సమస్త కార్యాలను బట్టి మీకు మహిమ. కుమారమ్మ గారిని స్వస్థపరిచినందుకు నీకే మహిమ కలుగునుగాక యేసయ్య. సహాయం దయచేయండి. అలాగే ప్రభువా మరి రాత్రి నీ దాసుడు ప్రయాణమై వెళుచుండగా నీ అగ్నిస్తంభాన్ని తోడుగా ఉంచి క్షేమంగా గృహానికి చేర్చండి ప్రభువా. నీ దాసురాలు కూడా వచ్చింది. మరి నాయన నా సహోదరిని కూడా స్వస్థపరిచినందుకు వందనాలు. ఎంతో అపాయం నుంచి తప్పించావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో నాయన ప్రార్థన చేశాం ప్రభువా. బిడ్డలందరూ కూడా నాయన ఆపరేషన్ కొరకు ప్రార్థన చేశారు ప్రభువా. అందును బట్టి మేము సంతోషించడానికి మీ దాసురాలను తీసుకొచ్చారు. వందనాలు. సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. నిస్సీని కూడా దీవించండి. బాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకుని ఆ బిడ్డ ప్రయోజకురాల వాళ్ళ ఆయన నీ దీవెనలు ఆ బిడ్డకి దయచేయండి. మరి ఇంకా ఇక్కడున్న ప్రతి వారిని పేరు పేరు చొప్పున నాయన ఇదిగో తండ్రి అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము. అందరూ ఆమేనని చెప్తారా? ఇంకొకసారి చెప్తారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దీవెన ఆశీర్వాదము ఈ కుటుంబానికి ఇక్కడ చేరిన మీ అందరికీ తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్.